చంద్రిక, మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నువ్వు చూపించేది మానవత్వం కాదు, మూర్ఖత్వం. ఇక్కడ నేను అమ్మ ఉంటాం కదా, నువ్వు ఇంటికెళ్ళి రావడానికి ఏమైంది? మీరు మాట్లాడే మాటలు విన్నాక మిమ్మల్ని నమ్మి నేను వెళ్ళలేనండి. అప్పటికప్పుడు డాక్టర్స్తో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలంటే అది మీ వల్ల కాదు, నాకు తెలుసు. అప్పుడైనా నేను రావాల్సిందే. మీరింకా రుద్రాణిని ఎందుకు శత్రువులా చూస్తున్నారు? తను మారిపోయింది. లేదంటే కిడ్నాప్ చేసిన అత్తయ్య గారి ప్రాణాలు తీయడం తనకి పెద్ద విషయం కాదు. అలాగే మీరు తాళి కట్టడానికి కూడా సిద్ధపడ్డాక హ్యాపీగా తాళి కట్టించుకోకుండా ఇలా విషయం తాగాల్సిన అవసరం తనకే ఉంది. తనలో మార్పు వచ్చిందండి. అయినా తను మారినా మారకపోయినా సరే సాటి మనిషి, అది మనకి తెలిసిన మనిషి చావు బతుకుల్లో ఉన్నప్పుడు తనని వదిలేసి వెళ్ళడం నాకిష్టం లేదు. నేను వెళ్ళను. మీరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను మాత్రం రుద్రాణిని కాపాడుకొని చివరి నిమిషం వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. మిమ్మల్ని ఎదిరిస్తే నన్ను క్షమించండి. చంద్రిక, ఏంటమ్మా ఇది? చంద్రిక ఎందుకు ఇలా మాట్లాడుతుంది? అతి మంచితనం అనేది విషం కంటే ప్రమాదకరమైంది. అది అనుభవంలోకి వస్తే గానీ అర్థం కాదు. పద వెళ్దాం. రుద్ర, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవే, నాతో మాట్లాడవే. నిన్ను కలిసి బోలెడన్ని కబుర్లు చెప్పాలని ఆశగా వచ్చాను. కానీ నువ్విలా కళ్ళు తెరవకుండా పడుకుంటే చూడలేకపోతున్నాను. నా కోసమైనా ఊపిరి తీసుకో. కళ్ళు తెరు రుద్ర. ఎక్స్క్యూజ్ మీ, మీరెవరు? రుద్రాణితో మాట్లాడుతున్నారు? నా పేరు నేత్ర, రుద్రకి చిన్నప్పటి ఫ్రెండ్ని. మేమిద్దరం చాలా కాలం కలిసే పెరిగాము. తను ఇక్కడికి వచ్చింది, నేను ముంబైలోనే ఉండిపోయాను. రుద్రాణికి మీలాంటి ఫ్రెండ్ ఒకరున్నారని ఎప్పుడు చెప్పలేదే? తను చెప్పదండి. ఎందుకంటే తన పెళ్లి విషయంలో నాకు రుద్రాకి మధ్య చిన్న మాట పెరిగింది. పెళ్ళైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అంటే వద్దన్నాను. దానివల్ల నీ జీవితం నాశనం అవుతుంది, అయినా అతనితో ప్రేమేంటని వాదించాను. నా మాట వినలేదు. తన నిర్ణయాన్ని ఎదిరించానని నాతో మాట్లాడడం మానేసింది. ఇప్పుడు ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోబోతున్నానని నువ్వు రావాలని ఫోన్ చేసింది. ఇన్నేళ్ల తర్వాత రుద్రాన్ని కలవాలి అని ఆశగా వచ్చాను. కానీ మీరు ఆ పెళ్ళొద్దని ఎంత చెప్పారో నేను కూడా అంతే చెప్పాను. నీకు మంచి భర్త దొరుకుతాడు, నా భర్తని వదిలేయి అంటే వినలేదు. చివరికి ఇక్కడి దాకా తెచ్చుకుంది. అంటే మీరు చంద్రికనా? అవును, నేనే. రుద్రాన్ని ప్రేమించింది నా భర్తనే. మీలాంటి ఫ్రెండ్ మాట వినలేదు. నేనెంత చెప్పినా వినలేదు. చేయకూడని పనులన్నీ చేసింది. చివరికి ఈ పరిస్థితి తెచ్చుకుంది. చంద్రిక, ఏంటి పరిస్థితి? మీరు రుద్రాణి చైల్డ్హుడ్ ఫ్రెండ్ నేత్ర ఢిల్లీ నుంచి వచ్చిందండి. భరత్ అంటే మీరేనా?
మిమ్మల్ని మా రుద్ర పిచ్చిదానిలా ప్రేమించింది. మీ వల్లే తన జీవితం ఇలా అయ్యిందని అనలేను, కానీ మీ మీద మనసు పారేసుకోవడం వల్లే తనకి పరిస్థితి వచ్చిందని మాత్రం చెప్పాలనుంది. నిజంగా మీరంటూ తన జీవితంలోకి రాకపోయుంటే రుద్ర లైఫ్ వేరుగా ఉండేది. ఈ పాటికొక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని పిల్లలతో మంచి లైఫ్ని చాలా బాగా లీడ్ చేసేది. తనని పెళ్లి చేసుకోమని మేము చాలాసార్లు చెప్పాం, కానీ మా మాట వినలేదు. తను బాధపడి మమ్మల్ని బాధ పెట్టింది. ఇలాగే ఇంత దూరం తీసుకొచ్చింది. ఇందులో మీ తప్పుందని నేను అనడం లేదండి. తప్పంతా ఇదిగో దీనిదే. అసలు మిమ్మల్ని చూడగానే మీ మీద మనసు పడటం తను చేసిన మొదటి తప్పు. మీకు పెళ్ళయి పాప కూడా ఉందని తెలిసి మీరే కావాలని కోరుకోవడం ఇంకో పెద్ద తప్పు. మనసు మార్చుకోమని ఎంత చెప్పినా వినలేదండి. చివరికి ఈ సిచ్యువేషన్కొచ్చింది. అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన అందర్నీ పోగొట్టుకుంది. పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలనేది తన అంబిషన్, అలాగే అయ్యింది. ఏ మగాణ్ణి తన దరిదాపుల్లోకి రానిచ్చేది కాదు. ఎవరిదాకో ఎందుకు, ఆ విక్రమ్ దీని చుట్టూ ఎలా తిరిగాడో మీకు తెలుసుగా. అలాంటి వాళ్ళు ఎంతమంది తన చుట్టూ తిరిగినా లెక్క చెయ్యలేదు. కానీ మీకు పడిపోయింది. మీరు చీకొట్టినా చీదరించుకున్నా మీ చుట్టూనే తిరిగింది. డైరెక్ట్గా మీరే తప్పు చేయలేదు. మీరెప్పుడూ జెంటిల్మెన్ లాగే ఉన్నారు. కానీ ఇండైరెక్ట్గా మాత్రం ఈ పరిస్థితికి మీరే కారణం. ఐఎమ్ సారీ. నేను మిమ్మల్ని బ్లేమ్ చేయడం లేదు. జస్ట్ తన సిచ్యువేషన్కి ఫీల్ అవుతున్నాను. మీరింకా మంచివారు కాబట్టి తనని కొన ఊపిరితోనైనా హాస్పిటల్కి తీసుకొచ్చారు. మీరెప్పుడు గొప్పవాళ్లేనండి. పాపం ఇదే పిచ్చిది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు రుద్రాణి బతకాలి అని కోరుకున్నాను? ఈ రోజంటే రుద్రాణి గురించి తనకి తెలుసు కాబట్టి ఈ సిచ్యువేషన్కి డైరెక్ట్గా మీరు కారణం కాదు అంది. అదే నిజానిజాలు తెలియని వాళ్ళు ఏమంటారో తెలుసా? ఖచ్చితంగా ఇందులో మీ తప్పుంది, మీ వల్ల ఒక ఆడపిల్ల ప్రాణం పోయింది అంటారు. ఆ నింద మీ మీద పడకూడదు. తన ప్రాణం నిలబడితే తన జీవితం తనది, మన దారి మనది. మీరేం ఫీల్ అవ్వకండి. ఎవరికి మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం రానివ్వను. పదండి.